రామాపురం అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు రామయ్య, లక్ష్మయ్య కుటుంబాలతో కలిసి ఒకే ఇంట్లో నివసించేవారు. వాళ్ళ ఇద్దరికీ కూడా వివాహమైన తరువాత వారి కోడళ్ళు రామయ్య కోడలు గీత, లక్ష్మయ్య కోడలు సీత ఇంటికి వచ్చారు. ఈ కోడలిద్దరూ మంచి విద్యావంతులై పరస్పర సహాయ సహకారాలతో ప్రేమగా ఉండేవారు. కాని గ్రామంలో ఉన్న కొంతమంది ఈ కోడళ్ళు కోసం గుసగుసలాడేవారు. సీత చాలా పట్టుదలగా ఉండే కోడలు. ఆమెకు వ్యవసాయమంటే మక్కువ. పొలం పనులలో భర్తకు సాయం చేస్తూ ఇంటి బాధ్యతను చక్కగా చూసుకునేది. గీత చదువులో మెచ్చినవారు. ఆమె ఇంటి పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఆమె కల పాఠశాల స్థాపించడం. ఇద్దరికీ ఒకరికొకరు మంచి మిత్రులు. మధ్యాహ్నం అన్నం వడ్డించుకునే సమయంలో ఇద్దరూ కలిసి వంట చేస్తారు. కాపురం గురించి చర్చించుకుంటారు. ఒకసారి గ్రామంలో పంట సరిగ్గా పండలేదు. ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. అప్పుడే సీత, గీత ఇద్దరూ కలిసి ఆలోచించారు. గీతా, మనం ఇంట్లో పల్లీలు, ఉల్లిపాయలు, దోసకాయలు వేసుకుంటే బాగుంటుంది కదా? ఖర్చు తగ్గుతుంది. సరే అక్కా, అది కూడా సరైన ఆలోచనే. ఇక నేను కూడా చిన్న ట్యూషన్ సెంటర్ పెడతాను. పిల్లలకు బోధిస్తాను. ఇలా ఇద్దరూ కలిసికట్టుగా వ్యవసాయంలోనూ, విద్యలోనూ తమ కుటుంబాలను ఆదుకోవడం మొదలుపెట్టారు. ఈ ఇద్దరిని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఇద్దరూ కోడళ్ళు ప్రేమగా ఉంటున్నారు, తోడుగా పనులు చేసుకుంటున్నారు అని పంచాయతీ పెద్ద చెప్పాడు. కాని కొంతమంది ఈ స్నేహాన్ని చూడలేక ఒక ఆవిడ ఇలా అంటుంది. ఇలా కలిసుంటే చివరికి కుటుంబాలు విడిపోతాయి. ఇద్దరూ ఒక్కటై మొగాళ్లను తలకిందులుగా చేస్తారు. అంతేకాదు, వాళ్ల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు. ఒకరోజు ఆవిడ సూచనతో సీత దగ్గరికి ఒక స్నేహితురాలు వచ్చి ఇలా చెప్పింది. గీత నిన్న నీ గురించి చెబుతోందంట. నువ్వు పనిలో బద్ధకంగా ఉంటావంట. సీతకు మొదట్లో కోపం వచ్చింది. కాని వెంటనే తన మిత్రుత్వాన్ని గుర్తు చేసుకుంది. ఇది నిజం కాదని నాకు తెలుసు. గీత అలా మాట్లాడే మనిషి కాదు. తప్పుడు మాటలు నమ్మేంత బలహీనురాలిని కాదు నేను. దీంతో ఆ విషయానికి అక్కడే ఆగిపోయింది. సమయంతో పాటు వాళ్ల వ్యాపారాలు విస్తరించాయి. సీత పండ్లతో కూడిన మిల్క్ షేక్లను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది. గీత తన ట్యూషన్ సెంటర్ను చిన్న స్కూల్గా మార్చింది. ఇద్దరు కోడళ్లు కలిసి స్నేహం సేవా సమితి అనే పేరుతో గ్రామంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించసాగారు. గ్రామ ప్రజలు వారిని ఆదర్శంగా చూసి తమ ఇంటి కోడళ్లతో ఎలా ఉండాలో నేర్చుకున్నారు.